తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం అమానుష చర్య అని నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనకు పాల్పడ్డ విద్రోహ శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి గత రాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి, ఎల్వి యాదవ్లు శనివారం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘటన చాలా విచారకరమని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని, అలాంటి మంచి చేసిన నాయకుడి విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన సిగ్గుమాలిన చర్య అన్నారు. కొంతమంది కుహానాబాదులు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అడుగుపెడితే మమ్మల్ని అధికారంలోకి రానివ్వరనే ఉద్దేశంతో కుటిల ప్రయత్నంతో ఇటువంటి సంఘటనకు పాల్పడుతున్నారని, వారిపైన వెంటనే విచారణ చేపట్టి ఇలాంటి చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, ఎంకే ఐ సిద్దిక్, కాంచనపల్లి క్రాంతికుమార్, వనమా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ నడిబొడ్డులో ఉన్నటువంటి హైదరాబాద్ రోడ్డు గల నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నిప్పంటించినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని తెలంగాణ నల్గొండ పార్లమెంటు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ముఖ్యంగా తెలంగాణలోనే మరి స్వతంత్రాన్ని తీసుకొచ్చి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నాయకుడిని, తెలంగాణకి ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల వారికి వనెదెచ్చిన నాయకుడిని ఈ రోజు దుష్ట శక్తులు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్డు గల విగ్రహానికి ఇవాళ నిప్పంటించడము మరి ఇది దుష్ట చర్య అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దుష్ట శక్తులను మరి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు నల్గొండ పట్టణంలో నందమూరి తారక రామారావు గారు కూడా మరి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఇక్కడ పోటీ చేసి కూడా ఆయన ఇక్కడ నల్గొండ పట్టణానికి మరి ముప్పారు నీరు కూడా అందించిన ఘటన కూడా దక్కింది. బడుగుల జీవితాల్లోని మరి వెలుగులు నింపి ప్రతి కుటుంబానికి కూడా వన్నె తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారికే మరి ఈనాడు నిప్పంటించడం అంటే మన ఒళ్ళును మనం కాల్చుకున్నట్టు అని కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగు ప్రజల ఆరాధ్య ధ్యేయం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటం చేసిన, నిరంతరం శ్రమించిన ఎన్టీ రామారావు గారి విగ్రహానికి కొంతమంది దుండగులు రాత్రి నిప్పంటించిన సంఘటన చాలా విచారకరం, ఏమైనా చర్యగా సిగ్గుమాలిన చర్యగా మేము వర్ణిస్తాము. వెంటనే అట్టి దుండగులను ఎస్పీ గారు, పోలీసు యంత్రాంగం వెంటనే గుర్తించి వెంటనే శిక్షించి మన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిప్పిపెట్టడం అంటే తెలుగు ప్రజలకు అది ఒక సిగ్గుచేటైన చర్య. ఎందుకంటే ఆయన మొదలు తెలుగుదేశం పార్టీని స్థాపించింది తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం దృష్టితోటి ఇక్కడ తెలంగాణ జిల్లాకి హైదరాబాద్ కేంద్రంగా నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఆంధ్ర కాలంలోనే ఆయనకు ఎటువంటి మచ్చ లేకుండా ఎంతోమంది రాజకీయ నాయకులకు అన్ని రకాల కొన్ని అవినీతి మార్గాలను కొన్ని రకాల ఎలిగేషన్ చూసాం. ఆయనకు ఎటువంటి మచ్చలేని పరిపాలన చేసి ఆయన తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన మహానాయకుడు. అటువంటి మహానాయకుడిని అందరం గుర్తించుకోవాలి. ఎవరైనా సరే ఇక్కడ వాదాలు భేదాలు ఉండొచ్చు, వాదాలు పార్టీలో పాలసీస్ ఉండొచ్చు, ఎన్ని పాలసీస్ అయినా కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో నివసించే హక్కు ఉంది, ఎక్కడికక్కడ తిరిగే హక్కు ఉంది, ఎక్కడికక్కడ స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది. మరి అటువంటి మాట్లాడే నాయకుడు, ముఖ్యంగా తెలుగు వారికి మాట్లాడే విధానాన్ని, లక్షణాన్ని నేర్పిన మహానాయకుడు ఎన్టీ రామారావు. అటువంటి మహానాయకుని విగ్రహానికి ఈనాడు మనం నిప్పిపెట్టామంటే మన నోటిని మనమే మూత పెట్టుకున్నట్టు, మన నోటిని మనమే తగలబెట్టుకున్న అంశంగా భావించాలి. నడిబొడ్డుల్లో ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి దుండగులు నిప్పంటించడం చాలా హేయమైన చర్య. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నది నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని పోలీసు యంత్రాంగం తక్షణమే అరెస్ట్ చేసి వారికి సరైన శిక్ష విధించాలని, ఇలాంటి చర్యలు మునుముందు కాకుండా పోలీసు యంత్రాంగం సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్లగొండ నడిబొడ్డులో గల గౌరవశ్రీ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహానికి నిప్పంటించిన దుండగులను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి జిల్లా ఎస్పీ గారికి పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్టీ రామారావు అంటే అందరికీ ఆరాధ్య దైవం. ఆయన కేవలం చలనచిత్ర రంగంలో రారాజుగా, అదేవిధంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి 9 నెలల్లోనే
అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం. తెలుగుదేశం జపం చేయకుండా ఇవాళ ఏ నాయకుడు కూడా నిద్రపోదలేడు. ఎన్టీఆర్ గారిని, తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడుని ఏ ఒక్క రోజైనా స్మరించని నాయకుడు ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఆ రాష్ట్ర జాతీయ నాయకులని విగ్రహాలకు నిప్పండించడం అంటే తన కొరివిని తానే అంటించుకున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. आज रात में जो सीनियर एनटीआर है उनके जो स्टैचू को जलाया गया, ये बहुत गलत तरीक़ा है। हम जो भी है एनटीआर जो है SC ST BC माइनॉरिटीज़ के लिए, उनके डेवलपमेंट के लिए काम करे। ऐसे लीडर को ऐसे काम करना ये बेहतर नहीं है। हम SP साहब से डिमांड करते हैं इनको जल्द से जल्द जो इंसिडेंट करें उनको अरेस्ट करना।